జేబులోంచి రూపాయి పెట్టుకొని చదువుకోవాలి అన్న బాధ బెంగా లేదు. ఎడ్యుకేషనల్ లోను వాళ్ళే ఆరామ్సే కల్పిస్తారు. అండ్ ఆల్సో మనకి స్కాలర్షిప్స్ కూడా చక్కగా ఇప్పించి మంచి యూనివర్సిటీస్లో చక్కగా ప్లేస్ అయ్యేటటువంటి చేస్తారు. సో ఆల్ దిస్ పవర్ గోస్ టు వి సోర్స్. వీళ్ళ గురించి చాలా విన్నాను, బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎలా అవుతుంది, స్టూడెంట్స్కి ఎలా బెనిఫిషియల్గా ఉంటుంది, లోన్స్ ఎలా ఇప్పిస్తారు, ఎన్ని యూనివర్సిటీ ఉన్నాయి, 20 years ఎక్స్పీరియన్స్ కదండి. ఒక్కసారి అమీర్పేట్లో ఉన్నటువంటి వి సోర్స్ వాళ్ళ ఆఫీస్కి వచ్చేసాను నేనైతే. స్టాఫ్తో మాట్లాడదాం, స్టూడెంట్స్తో మాట్లాడదాం, ఇంకా ఇన్ఫర్మేషన్ తెచ్చుకుందాం. అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్. సో మన స్టైల్లో ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి వి సోర్స్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆఫ్ ది కంట్రీ అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్గా బ్యాంక్ ఎంప్లాయీసే వచ్చి ఇక్కడ కూర్చొని స్టూడెంట్స్కి లోన్కి కావాల్సినటువంటి అన్ని ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. లోన్ ఉంటే చదువుకోవాలి అని ఆలోచించే స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. వీళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగడాలు, లోన్ల కోసం కష్టపడ్డాలు కాకుండా బ్యాంక్ ఎంప్లాయీసే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటారు. కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించి డౌట్స్ కానివచ్చు, ఎడ్యుకేషనల్ లోన్కి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ దగ్గర నుంచి అమౌంట్స్ దాకా మొత్తం డీటెయిల్డ్గా అర్థం చేసుకొని స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి హెల్ప్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. సో నాకు ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, వి సోర్స్ టోటల్గా ఒక స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. స్టూడెంట్ని గ్రూమ్ చేయడం దగ్గర నుంచి, పేరెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ లోన్స్ రూపంలో కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్స్ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత తన స్కాలర్షిప్తో తను చదువుకుంటున్నాడు అన్న భరోసా కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్కి కావాల్సినటువంటి బెస్ట్ సెలెక్షన్ చాయిసెస్, స్టూడెంట్ని గ్రూమ్ చేయడం, స్టూడెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం, దాని తర్వాత చాయిసెస్లో బెటర్గా హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్లా కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ ఎ స్టూడెంట్ నీడ్ అన్నది అర్థమవుతుంది.